హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కొత్తగా ఎవరైతే పాస్పోర్ట్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాము. ఎందుకంటే కొత్తగా పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకునే వాళ్ళకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా రూల్స్ అయితే తీసుకొచ్చింది. అంటే పాస్పోర్ట్ లోపల కొన్ని మార్పులు అయితే చేసింది. కొత్తగా పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకునే వాళ్ళకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా అందులో మార్పులు చేసింది, అలాగే పాస్పోర్ట్ కోసం అప్లై చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి రూల్స్ చేంజ్ చేసింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కొత్త పాస్పోర్ట్ కోసం ఎలాంటి మార్పులు చేశారు అనే దాని గురించి తెలుసుకునే ముందు పాత పాస్పోర్ట్ మనకు ఏ విధంగా ఉండేది, మరి ఇప్పుడు కొత్త పాస్పోర్ట్ ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, మనకు మామూలుగా పాస్పోర్ట్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. ఈ విధంగా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే ఫ్రంట్ పేజ్ ఓపెన్ చేస్తే అందులో మీ యొక్క ఫోటో ఉంటుంది, అలాగే మీ యొక్క సర్నేమ్, అలాగే నేమ్ ఉంటుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, నేషనాలిటీ, దాని పక్కన పాస్పోర్ట్ డేట్ ఆఫ్ ఎక్స్పైర్ ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ పేజ్ ఉంటుంది. అలాగే లాస్ట్ పేజ్లో మదర్ నేమ్ ఉంటుంది, అలాగే ఫాదర్ నేమ్ ఉంటుంది, అలాగే మన యొక్క ఇంటి అడ్రస్ ఉంటుంది. ఈ విధంగా మన డీటెయిల్స్ మొత్తం పాస్పోర్ట్ వెనుక పేజీలో ఉంటాయి. ఈ విధంగా మామూలుగా పాస్పోర్ట్ అయితే ఉంటుంది. బ్లూ కలర్ లోపల ఉండి మన ఫుల్ నేము, అలాగే మన ఇంటి పేరు, అలాగే మన యొక్క ఇంటి అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్నీ పాస్పోర్ట్లో ఉంటాయి. కొత్తగా పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకునే వాళ్ళ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు కొత్తగా 5 కీ రూల్స్ తీసుకొచ్చారు. మరి అవేంటో చూద్దాం. ముందుగా ఫస్ట్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ ఈజ్ నౌ మ్యాండేటరీ. అలాగే సెకండ్ వచ్చేసి డిజిటల్ ఎంబెండింగ్ ఆఫ్ రెసిడెన్స్ అడ్రస్. ఇది సెకండ్ పాయింట్. మూడవ కీ పాయింట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కలర్ కోడింగ్ సిస్టమ్. నాలుగోది వచ్చేసి ఒమిషన్ ఆఫ్ పేరెంట్స్ నేమ్స్. ఐదో పాయింట్ వచ్చేసి పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ ఆర్ బీయింగ్ ఎక్స్పాండెడ్. ఈ విధంగా 5 రకాల కీ పాయింట్స్ అయితే తీసుకొచ్చింది. ఈ 5 రకాల కీ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ ఈజ్ నౌ మ్యాండేటరీ. ఎవరైతే అక్టోబర్ 1, 2023 నుండి జన్మిస్తారో వాళ్లకు ఈ పాయింట్ అనేది వర్తిస్తుంది. వాళ్ళు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అది కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్ మాత్రమే అయి ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఇది ఎవరికి? అక్టోబర్ 1, 2023 తర్వాత ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకు మాత్రం ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. అది కూడా మున్సిపల్ కార్పొరేషన్ వారి నుండి జారీ చేసిన బర్త్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇది అక్టోబర్ 1, 2023 తర్వాత జన్మించిన వాళ్ళకి. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, అక్టోబర్ 1, 2023 కంటే ముందు జన్మించిన వాళ్ళైతే మామూలుగా పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్సు లేదా మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఇలాంటివి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, డిజిటల్ ఎంబెండింగ్ ఆఫ్ రెసిడెన్సీ అడ్రస్. ఇది ఏ విధంగా ఉంటుందంటే మీరు పాత వాళ్ళ పాస్పోర్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ముందు చెప్పినట్టుగా ముందు మన ఫోటో ఉంటుంది, అలాగే మన యొక్క పేరు, మన ఇంటి పేరు ఉంటుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ యొక్క డేట్ ఆఫ్ ఎక్స్పైర్ అనేది ఫస్ట్ పేజీలో ఉంటుంది. లాస్ట్ పేజీలో మదర్ పేరు ఉంటుంది, అలాగే ఫాదర్ పేరు ఉంటుంది, దాని తర్వాత మనకు ఇంటి అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకు మాత్రం లాస్ట్ పేజ్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, రెసిడెన్సీ అడ్రస్ అనేది ఉండదు. ఆ అడ్రస్ అనేది బార్కోడ్ రూపంలో ఉంటుంది. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద బార్కోడ్. ఈ విధంగా బార్కోడ్ రూపంలో వాళ్ళ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. ఆ బార్కోడ్ కూడా ఎయిర్పోర్ట్ సిబ్బంది స్కాన్ చేస్తే మాత్రమే వాళ్ళకు మన ఇంటి అడ్రస్ అనేది వాళ్ళకు చూపిస్తుంది. ఈ మార్పు ఎందుకంటే పాత పాస్పోర్ట్లో మన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అది ప్రైవసీ లేకుండా అందరికీ ఓపెన్ విధంగా ఉంటుంది. గోప్యత భద్రత కొరకు మన ఇంటి అడ్రస్ని పూర్తిగా తొలగించి బార్కోడ్ రూపంలో మాత్రం పెట్టడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల మన యొక్క భద్రత ప్రైవసీ అనేది సీక్రెట్గా ఉంటుంది. ఎవరికి కూడా మన ఇంటి అడ్రస్ అనేది మన డీటెయిల్స్ అనేది కనబడవు. ఈ విధంగా బార్కోడ్ సిస్టమ్ పెట్టడం వల్ల ఇది చాలా వరకు ఉపయోగం చెప్పుకోవచ్చు. మరి మూడో పాయింట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కలర్ కోడ్ సిస్టమ్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, మీరు పాత పాస్పోర్ట్ని తీసుకొని చూస్తే దాని యొక్క కలర్ కోడ్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కామన్ పీపుల్కు బ్లూ కలరే ఉంటుంది, అలాగే విఐపీలకు కూడా పాస్పోర్ట్ బ్లూ కలరే ఉంటుంది, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా పాస్పోర్ట్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. అందరికీ పాస్పోర్ట్ యొక్క కలర్ అనేది బ్లూ కలర్లోనే ఉంటుంది. ఇది గతంలో.
కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కొత్తగా పాస్పోర్ట్ అనేది కలర్ కోడింగ్ సిస్టమ్ అయితే పెట్టారు. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు పాస్పోర్ట్ని 3 రంగుల్లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ముందుగా వైట్ పాస్పోర్ట్ వచ్చింది, అలాగే రెడ్ కలర్ పాస్పోర్ట్ ఉంది, అదేవిధంగా బ్లూ కలర్ పాస్పోర్ట్ ఉంది. ఈ విధంగా కలర్ కోడ్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. గతంలో ఈ కలర్ కోడ్ సిస్టమ్ అనేది లేదు. ఎవరికైనా ఒకటే కలర్ పాస్పోర్టు, అది కూడా బ్లూ కలర్. ముందుగా వైట్ పాస్పోర్టు. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వైట్ పాస్పోర్ట్ అనేది ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్కి సంబంధించి మాత్రమే జారీ చేస్తారు. ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ వైట్ పాస్పోర్ట్ అనేది ఉంటుంది. ప్రభుత్వ ప్రతినిధులకు మాత్రమే ఈ పాస్పోర్ట్ అనేది ఉంటుంది. సో ఇది గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళ కోసం స్పెషల్గా ఈ కలర్ కోడ్ అనేది తీసుకురావడం జరిగింది. మరి సెకండ్ వచ్చేసి రెడ్ కలర్ పాస్పోర్ట్ అనేది రాయబారులకు మాత్రమే ఈ కలర్ కోడ్ అనేది జారీ చేశారు. ప్రభుత్వ రాయబారుల కోసం ఈ కలర్ కోడ్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. సో రెడ్ కలర్. బ్లూ కలర్ పాస్పోర్ట్ అనేది కామన్ పీపుల్కి అయితే జారీ చేయడం జరిగింది. సామాన్య ప్రజలకు బ్లూ కలర్ పాస్పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. గవర్నమెంట్ అఫీషియల్కి మాత్రమే వైట్ పాస్పోర్ట్ ఉంటుంది. అలాగే రెడ్ కలర్ పాస్పోర్ట్ వచ్చేసి ఓన్లీ రాయబారులకు మాత్రమే ఆ యొక్క పాస్పోర్ట్ అనేది ఉంటుంది. సో కామన్ పీపుల్, సామాన్య ప్రజలకు బ్లూ కలర్ పాస్పోర్ట్ అనేది ఉంటుంది. ఈ కలర్ కోడ్ పాస్పోర్ట్ ఎందుకంటే గత పాస్పోర్ట్ చూసుకుంటే సో ఎవరికైనా కామన్ పీపుల్కైనా బ్లూ కలర్ పాస్పోర్ట్ ఉండేది, అలాగే గవర్నమెంట్ అఫీషియల్కి కూడా బ్లూ కలర్ పాస్పోర్ట్ ఉండేది, ప్రభుత్వ ప్రతినిధులకు కూడా బ్లూ కలర్ పాస్పోర్ట్ ఉండేది. సో ఈ కలర్ కోడ్ తీసుకురావడం వల్ల సో మనకు తొందరగా ఈ యొక్క ఐడెంటిఫై చేయొచ్చు. అంటే వైట్ కలర్ పాస్పోర్ట్ ఉంటే ఇతను గవర్నమెంట్ అఫీషియల్కి సంబంధించిన వారు కాబట్టి అట్లా ఆ విధంగా అర్థమవుతుంది. రెడ్ కలర్ పాస్పోర్ట్ ఉంటే ఇతను ప్రభుత్వ రాయబారి అని అర్థమవుతుంది. అలాగే బ్లూ కలర్ ఉంటే సో కామన్ పీపుల్కు బ్లూ కలర్ ఉంటుంది కాబట్టి సో ఇది ఇతను కామన్ పీపుల్ అని చెప్పేసి ఈ విధంగా ఈ కలర్ కోడ్ సిస్టమ్ ద్వారా తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దానికోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పాస్పోర్ట్ కలర్ కోడ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఒమిషన్ ఆఫ్ పేరెంట్ నేమ్స్. దీని గురించి తెలుసుకుందాం. మీరు గత పాత పాస్పోర్ట్ చూసినట్టయితే సో అందులో చివరి పేజీలో మన యొక్క తల్లి పేరు, తండ్రి పేరు, అలాగే మన యొక్క ఇంటి అడ్రస్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఫోర్త్ పాయింట్ ఒమిషన్ ఆఫ్ పేరెంట్ నేమ్స్. సో పేరెంట్స్ నేమ్స్ని అలాగే మన ఇంటి అడ్రస్ని పూర్తిగా తొలగించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఎవరైతే పాస్పోర్ట్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళకు వచ్చే పాస్పోర్ట్ లోపల చివరి పేజీలో వారి యొక్క తల్లిదండ్రుల పేర్లు అనేది ఉండవు. ఎందుకంటే ఇది మన ప్రైవసీ, మన భద్రత కొరకు అయితే ఆలోచించి ఈ యొక్క డిసిషన్ తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల తల్లిదండ్రులు లేని వాళ్ళు, అలాగే విడాకులు తీసుకున్న వాళ్ళు, సో ఇలాంటి వారి యొక్క సమస్యను నివారించడానికి సో ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పూర్తిగా చివరి పేజీలో ఈ యొక్క తల్లిదండ్రుల పేర్లు, అలాగే ఈ రెసిడెన్సీ అడ్రస్ ఇవన్నీ రిమూవ్ చేయడం ద్వారా సో మనకు ప్రైవసీ ఉంటుంది. అదేవిధంగా మన యొక్క భద్రత సమస్య తలెత్తకుండా ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ ఆర్ బీయింగ్ ఎక్స్పాండెడ్. పాస్పోర్ట్ సేవలు వేగవంతం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో చాలా వరకు అయితే పోస్ట్ ఆఫీస్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఇంకా ఎక్కువగా సెంటర్స్ పెడుతుంది. సో ఈ విధంగా పాస్పోర్ట్ అప్లై చేసుకునే వాళ్ళకు సులభంగా ఉంటుందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా 5 రకాల కీ పాయింట్స్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే కొత్తగా పాస్పోర్ట్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళ కోసం. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను పాస్పోర్ట్ ఏ విధంగా అప్డేట్ చేశారనేది. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం.